ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిందే నిజం, ఆయన చేసేదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్క సభలోను. పచ్చదనం పరిశుభ్రతకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు పచ్చదనం పరిశుభ్రత దేశంలో ప్రవేశపెట్టింది నేనే, రాష్ట్రంలో కూడా కాదు, భారతదేశంలో పచ్చదనం పరిశుభ్రత అంటే ఏంటో ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారే అంట. పచ్చదనం పరిశుభ్రం దేశంలో మొట్టమొదటిసారిగా నేనే ప్రవేశపెట్టాను. పచ్చదనం పరిశుభ్రం దేశంలో మొట్టమొదటిసారిగా నేనే ప్రవేశపెట్టాను. ఆయనే తన మాటలతో చెప్పాడు. అంతకుముందు పరిశుభ్రత లేదా? చరిత్ర పాఠాలు చెప్పినట్టు అశోకుడు చెట్లు నాటించలేదా? అంతకుముందు పచ్చదనం లేదా చెప్పండి. మరి అశోకుడు మరి ఏం చేశాడు? రోడ్డు పక్కన చెట్లు నాటించాడు. ఎందుకు నాటించాడు? నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నాడా ఆ టైంలో? అశోకుడు రోడ్ల పక్కన చెట్లు నాటించినప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం. రోడ్ల పక్కన చెట్లు నాటించింది అశోకుడు అని చెప్పేసి నేను అప్పట్లోనే చరిత్ర పాఠాలు చదువుకున్నాం కదా. మరి అశోకుడు చెట్లు నాటించింది తప్ప? ఆయన చెప్పింది తప్ప? మరి చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఈయన వచ్చిన తర్వాతే పచ్చదనం పరిశుభ్రత అంటే ఏంటో దేశానికి నేనే పరిచయం చేశానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ప్రవేశపెట్టింది నేనే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా కరెక్టు. వాళ్ళ ఎల్లో మీడియా, వాళ్ళ సోషల్ మీడియా ఆయన చెప్తే చాలు, ఇంకా తానా అంటే ఇక్కడ తందానడానికే రెడీగా ఉంటారు. వాళ్ళ సోషల్ మీడియాలో ఎప్పుడే స్టార్ట్ చేసినారు, పచ్చదనం పరిశుభ్రత మా చంద్రబాబు నాయుడు గారి వల్లే అని చెప్పేసి స్టార్ట్ చేశారు. అదే ప్రజలు నవ్వుకుంటారన్న ఇది కూడా లేదా? ఆయన రాజకీయ నాయకుడే, అట్ ది సేమ్ టైం ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఆలోచన చేసి మాట్లాడాల. అసలే మీరే చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేమే ఇంకా తీసుకొచ్చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మొత్తం కూడా ఏఐతోనే పని అని కూడా చేసేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఏఐ టెక్నాలజీ వాడే ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ పచ్చదనం పరిశుభ్రత అదేవిధంగా ఇంకేవేవో మాట్లాడుతున్నాడు కదా, మరి వాటి గురించి తెలుసుకోకుండా మాట్లాడేస్తున్నాడా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పొట్టి శ్రీరాములు గారు, ఆయన గురించి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు. పొట్టి శ్రీరాములు గారి గురించి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదో మాట్లాడాడు. నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పేసి నేనే పెట్టేశానని చెప్పేసి మాట్లాడాడు. నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు అంటే ఇప్పుడు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కదా పేరు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పేసి నేనే పెట్టాను. ఒక జిల్లాకి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టింది నేనే అని చెప్పేసి ఆయన చెప్పేసుకున్నాడు. పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెట్టాను. అదే మరి ఎప్పటికప్పుడు ఆయన స్ఫూర్తిని ముందు తీసుకోవడం కోసం చాలా కార్యక్రమాలు చేశాం. పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెట్టాను. ఆయన ఖాతాలో వేసేసుకున్నాడు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, అఫీషియల్ సోషల్ మీడియాలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది యాజిటీగా అట్టే తోసేసినారు, వేసేసినారు అంతే. అదే ప్రజలు నవ్వుకుంటారన్న ఇది కూడా లేకుండా వేసేసినారు. అలా వీళ్ళు గూగుల్లో www.google.com నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎప్పుడు ఇచ్చారని చెప్పేసి కొడితే మొత్తం డేటా మొత్తం వచ్చేసా. 2008లో పెట్టారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పెట్టారు పేరు అనేసి ఫస్ట్ మొత్తం డేటా మొత్తం వచ్చేసింది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు 2008లో ఆయన లేడు కదా, ఆయన అధికారం దిగిపోయాడు కదా. మరి 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా సీఎం కూడా ఉంది. మరి ఆయన కదా పేరు పెట్టింది. మరి ఆయన పెడితే ఈయన ఖాతాలు వేసుకోవడం ఏంటి విచిత్రంగా? 2008 జూన్ 4వ తేదీన నెల్లూరు జిల్లా పేరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు మార్చారు. నెల్లూరు జిల్లా పేరు మార్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి ఏపీ చరిత్ర పేజీలలో చెబుతోంది, గూగుల్ తెలి చెబుతోంది, మీరు ఎక్కడ వెతుక్కున్నా కనిపిస్తుంది. కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు సభలో తానే మార్చేసినట్టుగా చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం కూడా మొదలుపెట్టాడు. మరి నెల్లూరు ప్రజలకు తెలియదా? తెలియకుండా ఉంటుందా? అదేవిధంగా ఆనాడు కొన్ని న్యూస్ ఆర్టికల్లో వచ్చాయి. అదంతా ఎందుకు లేప, ఇప్పుడు ప్రతి డిస్టిక్కి ఒక వెబ్సైట్ ఇచ్చారు. ప్రతి డిస్టిక్కి ఒక వెబ్సైట్, గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డేటా మొత్తం చూస్తే, మీరు ప్రొఫైల్ చెక్ చేసుకుంటే కూడా
దాంట్లో కూడా చాలా స్పష్టంగా రాసినారు. నేను పక్కనే మీకు పెడతాను చూసుకోండి. చాలా స్పష్టంగా రాశారు. ఏం రాశారు? నెల్లూరు జిల్లా పేరును జూన్ 4, 2008 పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు అని చెప్పేసి చాలా స్పష్టంగా రాశారు. 2008లో ఎవరండి సీఎం? ఎవరండి పేరు మార్చింది? మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండే ఆ విధంగా అబద్ధాలు మాట్లాడితే ప్రజలు నవ్వుకోరా? అవును, అధికారం ఇచ్చారు కదా, మనం ఏం మాట్లాడినా మనం ఏం చేసినా అన్నీ చెల్లిపోతాయి అనుకుంటే తప్పు కదా, తప్పు కదా. అదేవిధంగా పక్కన మీరు చూడండి, ఎప్పుడు రాష్ట్రంలో అదే జిల్లా నెల్లూరు జిల్లాకి పేరు పెట్టారు, మొత్తం ఆనాడు పేపర్లో ఏమి రాశారు, ఇప్పుడు వెబ్సైట్లో ఏముంది, అదేవిధంగా గూగుల్ తల్లి ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా పక్కన వేశాను చూసుకోండి ఒకసారి. ఇప్పటికన్నా ఈ అబద్ధాలు చెప్పడం, ప్రతి ఒక్కదాని తన ఖాతాలో వేసుకోవడం మానేస్తే చాలా బాగుంటుంది. అసలు అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు పొలిటికల్గా అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా సరే అయిపోతుంది అనుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అనేసి చాలామంది అనుకుంటున్నారు.